अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। सदाशिवपेटनम में साबिक वजीर KTR जगदीश्वर रेड्डी का पुतला जलाया गया। सिले संगारेड्डी TPCC के वर्किंग सदर जग्गारेड्डी के हुक्म पर कस्बे सदाशिवपेट में साबिक अरकान असम्बली कांग्रेस कायदीन ने साबिक वजीर जगदीश्वर रेड्डी की जानिब से तेलंगाना असम्बली के स्पीकर गड्डम प्रसाद पर तंजिया और तौहीन आमेज रिमार्क्स के खिलाफ एहतजाज करते हुए मुकामी बस स्टैंड चौक पर साबिक वजीर जगदीश्वर रेड्डी और साबिक चीफ मिनिस्टर KCR का पुतला नजर आतिश किया गया। सभी माइनॉरिटी, दलित, BC सभी कार्यकर्ताओं और लीडरों ने हमारे वर्किंग प्रेसिडेंट जग्गारेड्डी साहब की हिदायत पर और निर्मला जग्गारेड्डी साहब की हिदायत पर जो जगदीश रेड्डी और KTR ने स्पीकर साहब के ऊपर जो गुस्ताखी अल्फाज इस्तेमाल करे हैं उसके खिलाफ हम जो है सभी कार्यकर्ताओं ने गुस्से का इजहार करते हुए हम KTR और जगदीश रेड्डी को इंतबा करते हैं कि आप लोग जो 10 साल हुकूमत करे उसमें जो नाइंसाफ़ियाँ करे उसको छुपाने के लिए हमारे दलित स्पीकर साहब पे जो तोहमतें लगाकर आपने गलत अल्फाज इस्तेमाल करे हैं उसके हम गुस्से का इजहार करते हुए हम एहतजाज करते हैं कि तुम्हें ऐसी फिर एक बार कोशिश करें तो हम आपको सबक सिखाएंगे और रोड में पकड़ के आपको नसीहत देंगे। इसी अल्फाज से मैं माइनॉरिटी की तरफ से आपको इंतबा करता हूं कि फिर एक बार ऐसा जुर्रत ना करे। खुदा हाफिज। ఈ యొక్క TRS నాయకులు, ముఖ్య నాయకులు మరి దళిత సభాపతి అయినటువంటి ప్రసాదరావు గారిని ఏకవచనంతో పిలవడము మరి సాంప్రదాయాలకు విరుద్ధంగా వారు మాట్లాడడం జరుగుతుంది. ప్రతి దానికి ఏదో ఒక గొడవ చేసుకొని అసెంబ్లీ నడకుండా చూడడానికి కోరిక వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు ఏ దళితుని కానీ ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి చంద్రశేఖర్ గారు చెప్పినాడో అది చేయలేదు. అదేవిధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు మరి దళిత సభాపతిని చేసినప్పుడు వారు కళ్ళు మండుతున్నాయి. వాళ్ళు ఓర్వరికనే మరి సభాపతి గారిని అవమానపరచడం జరుగుతుంది. ప్రజలారా మీరు గమనిస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే 6 గ్యారంటీలు ఉన్నాయో ఒక్కొక్కటి నెరవేరుస్తూ ప్రతి ఒక్కటిని నెరవేర్చడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే ప్రతి దానికి అడ్డుపడుతున్నారు. అదేవిధంగా మరి KCR గారు చెప్పినటువంటి మాటలు ఏదైతే దళిత ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు చేయలేదు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు చేయలేదు, అదేవిధంగా అర్జునులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు ఇవ్వలేదు. వాళ్ళే కప్పిపుచ్చుకొని ఇప్పుడు ఇవన్నీ చేయడం అన్యాయము. ముఖ్యంగా కోరేది ఏంటంటే 10 సంవత్సరాల లోపల వాళ్ళు ఏ రోడ్డు వేయలేదు, ఏది చేయకుండానే రాష్ట్ర బడ్జెట్ లోడ్లో పెట్టి వాళ్ళు అన్యాయంగా ప్రజల ఉసురు పోస్తున్నారు. కనుక ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉంటున్నారు. మరి ప్రతి విషయంలో మరి రేవంత్ రెడ్డి గారు ఆచి చూసి అడుగులేస్తున్నందుకు మరి ఆయనకి సహకరించాలని చెప్పేసి ప్రజల అందరికీ పేరున మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పార్టీ ఆదేశానుసారము ఈరోజు KTR జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం జరిగింది. వాళ్ళ అహంకారానికి నిదర్శనంగా మొన్న అసెంబ్లీలో స్పీకర్ గారిని వాళ్ళు దురుసుగా మాట్లాడడం, వారు ఇంకా అధికారంలో ఉన్నామన్న మదంతో మరి ఎవరికి కూడా వారి గౌరవాన్ని ఇవ్వకుండా మరి అసెంబ్లీ సెషన్లో జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడడం మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూడడం జరిగింది. దానిలో భాగంగా వారు మాట్లాడిన దురుసుతనానికి వారు సభా గౌరవాన్ని కాపాడనందుకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారము మా ప్రీతమ నాయకులు జగ్గారెడ్డి గారు మరియు నిర్మలా జగ్గారెడ్డి గారు ఆదేశానుసారము ఈరోజు సదాశివపేట మండల టౌన్ ఆధ్వర్యంలో ఇక్కడ KTR జగదీశ్వర్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం జరిగింది. ఇదే విధంగా ఇంకా వాళ్ళు అధికారంలో ఉన్నామనే అహంకారాన్ని వీడకుంటే భవిష్యత్తులో ఇంకా చాలా గుణపాఠం చెప్పవలసి వస్తుంది. దయచేసి మీరు 10 సంవత్సరాల అధికారం ఇచ్చిర్రు, మీరు ఇచ్చిన అధికారాన్ని నిలబెట్టుకోకుండా ఇంకా అహంకారానికి పోయి ఇదే విధంగా చేస్తే మీకు తగిన గుణపాఠం చెప్పవలసి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.